నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఖమ్మంలో నందమూరి తారక రామారావు గారు కృష్ణుడి గెటప్లో ఉండే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కరాటే కళ్యాణి గారు నాకు ఇష్టం లేదు, పెట్టడానికి వీలు లేదు అంటూ పోరాడుతున్నారు. సో దానికి సంబంధించి మంచు విష్ణు గారు కూడా సమేత నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈమె ఫైర్ అవడం కూడా చూసాము. మీరేమంటారు? అసలు కరాటే కళ్యాణి గారి బాధ ఏంటి? కొంతమంది అంటున్నారు అసలు ఆవిడకి నొప్పి ఏంటి అని, కొంతమంది అభిప్రాయం అది. అమాయకత్వం, ఆవిడ కేవలం అమాయకత్వంతో మాట్లాడిన వ్యక్తి. ఎందుకంటే అమాయకత్వం అని ఎందుకు అంటున్నానంటే, ఆవిడకి రాముడు అంటే ఎవరో తెలుసు, కృష్ణుడు అంటే ఎవరో తెలుసు, పురాణాల కథలు కూడా తెలుసు. అన్నీ తెలిసి అజ్ఞానంలో మాట్లాడడం అంటే, కృష్ణుడు యాదవుడు కాదు, కృష్ణుడు ప్రవృత్తి యాదవుడు ప్రవృత్తి, కానీ కృష్ణుడు చక్రవర్తి, క్షత్రియుడు. ప్రవృత్తి రీత్యా క్షత్రియుడే కదా, క్షత్రియుడు కాబట్టి కౌరవుల చేత అంత గొప్ప ఆహ్వానం కృష్ణుడికి భారతంలో రాయభారానికి వచ్చినప్పుడు మామూలు ఆహ్వానం చెప్పలేదు వాళ్ళు. చాలా చాలా రెడ్ కార్పెట్ పువ్వులు పరిచి సభలోకి ఆహ్వానించారన్నమాట. ఎందుకంటే చాలా గొప్పవాడు కృష్ణుడు. ఆ రోజుల్లోనే కృష్ణుడు మంచి శక్తివంతుడు, యుక్తివంతుడు అన్నీ ఉన్నాయన్నమాట. అలాగని పారమార్థికంగా అంటే ఒకవేళ ఆధ్యాత్మిక ధోరణిలో చూసినట్టయితే కృష్ణుడిని అస్ఖలిత బ్రహ్మచారి అని కూడా అంటారన్నమాట. ఆయన్ని ఏదో ఒక చిన్న మన తాలూకు ఒక ఏదో భావన ఉంటే ఆ భావనకి ఆయన్ని అట్టే పెట్టడం అన్నది మన తాలూకు అమాయకత్వం అవుతుంది. కృష్ణలీలని ఊరికే అన్నారా? కృష్ణుడు చేయలేనిది ఏముంది? అంతేగాని కృష్ణుడిని ఒక యాదవుడిగా పోల్చి ఆ యాదవులకి ఏదో వస్తుందని యాదవ కుల సంఘ పెద్దగా నేను మాట్లాడుతున్నానని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ అమాయకత్వం అంటారా? అమాయకత్వం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నేను మాదంతా ఒకే ఊరమ్మా. ఆవిడది విజయనగరం, నాది తగరపోవలస. ఏదైనా అంటే కొంచెం బాధపడుతుంది. రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడారని బాధపడుతుంది. మరి ఇప్పుడు మన వాళ్ళని మనం చెప్పాలి కదా, అమ్మ నువ్వు ఏదైనా ఒక మంచి పని, నలుగురు ప్రశంసించే పని, ఎవరికి ప్రతిబంధకంగా లేని పని నువ్వు చెయ్యు. ఒక్కసారి నువ్వు అంటే హరికథలో ఆ దీర్ఘ సమాసాలతో దేవుణ్ణి అంటే వంశవృక్షం చెప్పడం, దేవుణ్ణి ప్రస్తుతించడం, ఎంత పొంగిపోయానో ఆ భాష పటిమకు. అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి తాలూకు వ్యవహారంలోనూ, తర్వాత ఇదేంటిది కృష్ణుడు యాదవుడు ఆ విగ్రహం పెట్టడం అంటే అదొక అలంకరణ. బుద్ధుడు యూనివర్సల్ గాడు, మరి మూసీ నదిలో పడేశారు, హుస్సేన్ సాగర్లో పడేశారు. బౌద్ధిజం అంటే ప్రపంచం అంతా ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి స్ట్రైక్ చేస్తే ఏమైపోతాము? అదొక అలంకరణ, అదొక గొప్పతనం. గొప్పవారికి మనం ఇచ్చేటువంటి ఒక ప్లేస్ మాట. హుస్సేన్ సాగర్లో ఆ బుద్ధుడు ఆ లైటింగ్ అదంతా చూసిన తర్వాత హైదరాబాద్ అంటేనే మనం మొట్టమొదట దాని చిహ్నంగా చెప్పుకునేది బుద్ధుడు, హుస్సేన్ సాగర్. అంతే కదమ్మా. అంటే ఆ బుద్ధుడు ఇప్పుడు ఉంటే ఆ బుద్ధుడి గురించి కొంచెం చెప్పాలి. నీ బోటి వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు నా బోటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తారు. నన్ను కలిసినప్పుడు అదే చెప్తారు. బుద్ధిజము ఎంత పెరిగిపోయిందంటే, బుద్ధుడి తర్వాత బుద్ధిజం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిందన్నమాట. ఇంకెవరు చూసినా నేను బుద్ధిస్ట్ని, బుద్ధిజం నాకు కావాలి అనే పరిస్థితుల్లో మన హిందువులు ఏం చేశారంటే, నాయనా బుద్ధుడు ఎవరో కాదు, దశావతారాల్లో ఆయనది ఒక అవతారమే అని చెప్పారు. మీకు అర్థమైందా? అంటే దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారం అని చెప్పాడు కాబట్టి అప్పటితో ఆగిపోయింది.
లేకపోతే ప్రపంచంలో హైందవులందరూ పక్కన ఉండేవారు, బౌద్ధులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేవారు అన్నమాట. అలా కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి. దీన్ని ప్రామాణికతగా మీరు పోల్చుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు వైష్ణవులకి శైవులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగేది. అంటే శైవులు అడ్డనామాలు, వైష్ణవులు తిన్ననామాలు, చాలా ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. అప్పుడు ఏం చేసేవారు? వెంకట్ అంటే వైష్ణవుడు, ఈస్ అంటే శైవులు. మరి బాబు, వెంకటేశ్వరుడు అంటే శైవులకి చెందుతాడు, వైష్ణవులకి చెందుతాడని చెప్పారు. దాని తర్వాత ఇంకేం చేశారు? ముస్లింలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. మీ ముస్లింలు వేరే కాదురా బాబు, బీబీ లాంచారిని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు అన్నారు. అంటే కాలమాన పరిస్థితులు బట్టి, అంటే శాంతి సౌఖ్యాలతో శాంతి నెలకొల్పడం, అంటే శాంతిని నెలకొల్పడానికి పెద్దలందరూ ఏర్పాటు చేసిన విధానాలు. కానీ ఏదో మనకు తెలిసింది ఒకదాన్ని పట్టుకొని మనం రంగంలో దిగకూడదు. కళ్యాణి గారు ముఖ్యంగా చెప్పేది, కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు అనే ఇప్పుడు మా యాదవ కులానికి పెద్దగా మాట్లాడుతున్నానని ఇప్పుడు చెప్పావు. అప్పుడు ఆ రోజు మాయాబజార్ సినిమా అయిన తర్వాత ఇంటింటికి ఒక కృష్ణుడు బొమ్మ ఉంది. ఆ కృష్ణుడు బొమ్మ కాస్త మూలలో ఉన్న దేవుడి పటాలతో పాటు ఆ పటం కూడా ఉండేది. అలాగే వెంకటేశ్వర స్వామికి అక్కడ వెంకటేశ్వర స్వామిగా ఉన్నది ఎన్టీ రామారావు. ప్రతి థియేటర్ దగ్గర కూడా ఎన్టీ రామారావు తాలూకు విగ్రహం ఉండేది, అక్కడ హుండీ ఉండేది. రోజుకోసారి హుండీ నిండిపోయేది. అక్కడ ఎన్టీ రామారావు అనే ఫీలింగ్తో హుండీ నిండడం కాదు, అక్కడ మా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుపతిలో ఎలా ఉండేదో అలా ఉంది కనుక హుండీ నిండిపోయేది అన్నమాట. అందువలన అలాగే మీకు చెప్పాలంటే సత్యనారాయణ స్వామి అప్పుడు కూడా ఇట్లాంటి పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతుండే అన్నమాట. దీన్ని మాకు చెందింది అనుకోవడం చాలా పొరపాటుది. ఎందుకంటే అక్కడ ఖమ్మంలో పెద్ద మోన్యుమెంట్గా పెట్టదలుచుకున్నారు. మీరు గర్వించండి. ఒకవేళ ఆ కృష్ణుడు యాదవుడు అనే ఫీలింగ్ మీకుంటే గర్వించండి. లేకపోయినట్లయితే కృష్ణుడు జగద్గురు అని మీరే చెప్పారు. జగద్గురు అంటే ఆ విధంగా కూడా గర్వించండి. కృష్ణుడు జన్మతః క్షత్రియుడు అయినప్పటికీ పెరిగిన ప్లేస్ యాదవుల ఇంట్లో కాబట్టి యాదవుడు అని అంటూ అసలు కుల ప్రస్తావన తేకూడదమ్మా. యాదవుడు క్షత్రియుడు అని కుల ప్రస్తావన ఎక్కడిది? కుల ప్రస్తావన తేకూడదు. ప్రవృత్తి రీత్యా ఆ విధంగా విభజించారు. కానీ కృష్ణుడు యాదవుడు అని ఎవరు చెప్పారు? యాదవ కులాల్లో అంటే అక్కడ రక్షణ లేదు, ప్రొటెక్షన్ లేదు కనుక దేవికి యశోద ఇంట్లో పెరిగాడు, అంతే కదా. యశోద యాదవ కులంలో ఉన్న వ్యక్తి. కానీ అక్కడ దేవకి వసుదేవుడు వాళ్ళందరూ మామూలుగా క్షత్రియులే. అసలు కుల ప్రస్తావన ఎందుకు అంటున్నాను? జ్ఞానం మనకి తెలిసిన తర్వాత కుల ప్రస్తావన ఏంటమ్మా? ఈ కులాలన్నీ మానవ ప్రవృత్తి. కానీ నాకు ఒంట్లో బాగలేదు, నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నాను, నా రక్తం కావాలి, నీ రక్తం నేను ఎక్కించుకుంటాను తప్ప అక్కడ ఎవరు హిందువుల, ముస్లిముల, క్రైస్తవులు అంటే నా ప్రాణం నిలబడుతుందా? అసలు ఈ రోజుల్లో కూడా కుల ప్రస్తావన తీసుకురావడం అమాయకత్వం కదా. అంతకంటే పెద్ద కావాలని రాజకీయ ప్రయోజనాల కోసము ఒక కుల గజ్జిని కళ్యాణి గారు పక్కోళ్ళకి అంటించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ ప్రస్తావన మంచిది కాదు. అంటే ఆవిడ ఉద్దేశం మంచిదే. ఆవిడ ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఏదో మంచి చేద్దాం, సమాజానికి హితవు చేద్దాం, అందరికంటే ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడదాం, ఈ ఉద్దేశం కరెక్ట్. అంటే ఇప్పుడు కృష్ణుడికి అక్కడ పెట్టామంటే జయంతులు వర్ధంతులు చేస్తారు మీరు రామారావు గారికి. కృష్ణుడి గెటప్ లో ఉన్న రామారావు గారికి జయంతి చేస్తే పర్లేదు, వర్ధంతి ఎట్లా చేస్తారు కాబట్టి పెట్టడానికి వీల్లేదు అంటున్నారు ఆవిడ. జయంతులు వర్ధంతులు రామారావు గారు చేస్తారు కానీ కృష్ణుడు చేయరు కదమ్మా. అంత అమ్మాయికి ఎవరున్నారు? అక్కడ ఉంది కదా జయంతి వర్ధంతి, నువ్వు అనుకున్నట్టు అనుకుందాం. అక్కడ మా ఊరు మరి అంబేద్కర్కి జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. మరి చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారంటే కృష్ణుడు గెటప్ లో ఉన్నారు కాబట్టి వర్ధంతులు చేయడానికి వీల్లేదు. కృష్ణుడు గెటప్ లో ఉంటే జయంతులు వర్ధంతులు ఈ గెటప్ చేయరు. అక్కడ రామారావు గారు ఉంటారు, రామారావు గారు ఫోటోకి చేస్తారు.
అంతేగాని రామారావు కృష్ణుడి వేషంలో ఉన్నదానికి వెంకటేశ్వర స్వామి వేషంలో ఉన్నదానికి జయంతులు వర్ధంతులు ఉండవు. అంత కంగారు పడవలసిన అవసరం లేదు. అంటే ముఖ్యంగా ఏదైనా సమాజ హితాన్ని కోరి శాంతి సౌభాగ్యాల కోసం నువ్వు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ అనవసరంగా బయటపడడం, అనవసరంగా నలుగురు నాలుగు మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారిలో ఉన్న ప్రతిభని చూపించాలి. ఆవిడ మంచి హరికథలు చెప్తుంది, భాష పటిమ ఉంది, మంచి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఫోకస్ చేయండి. ఇలాంటి మామూలుగా ఎవరికీ లేని బాధ మీకెందుకు? మీ తాలూకు అమాయకత్వాన్ని బట్టి మిమ్మల్ని ముందు తోస్తారన్నమాట, ముందు నిలబెడతారు. కానీ మిమ్మల్ని ముందు నిలబెట్టి మిమ్మల్ని నలుగురిలో ఒక విధంగా చెప్పాలంటే నలుగురిలో నవ్వులు పాలు చేసిన వాళ్ళు ఎవరైనా మీకు తోడున్నారా అని ఆలోచించుకోండి. ఇట్లాంటివి తగ్గించి మీ వ్యక్తిగతమైన ప్రతిభని పెంచుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.